ఉప్పర్పల్లి గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం. నా పేరు బొజ్జ గీత. నేను బొజ్జ అమరేందర్ రెడ్డి గారి సతీమణిని. నేను ఈ ఉప్పర్పల్లి గ్రామ సర్పంచ్గా నియమం కావాలని చెప్పి నేను నామినేషన్ వేశాను నిన్న. నేను ఈ ఉప్పర్పల్లి గ్రామ అభివృద్ధి సంక్షేమాల కోసం నేను చాలా కృషి చేద్దాం అనుకుంటున్నాను. అలాగే చదువుకునే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు, వాళ్ళ చదువుకు సంబంధించిన విషయాలకు కానీ సలహాలు సూచనలు ఇవ్వడానికి ముందుంటాను ఎప్పుడు. అలాగే పెద్దలు వాళ్ళకు వైద్యం వాటికి సంబంధించిన ఉచితంగా ప్రతి నెల మేము మెడికల్ క్యాంపు అలా పెట్టాలి అనుకుంటున్నాము. మన ఉప్పర్పల్లి గ్రామ ప్రజలందరికీ మేము ముందుండి అందరినీ బీద ప్రజలను కానీ ఏ విషయంలో కానీ మేము ముందుండి మీకు మంచి చేస్తాము. కాబట్టి మీరు నాకు ఓటు వేయగలరని మనవి. ఉప్పర్పల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను మీ బొజ్జ అమరేందర్ రెడ్డి, ఉప్పర్పల్లి గ్రామవాసిని. ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థానిక ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో మన ఉప్పర్పల్లి గ్రామ సర్పంచ్గా మా సతీమణి బొజ్జ గీత గారు నిలబడుతున్నారు. కాబట్టి మీరందరూ మీ అమూల్యమైన ఓటును మీ బొజ్జ గీత గారికి వేసి వారిని విజయవంతంగా గెలిపించగలరని చెప్పేసి కోరుతున్నాను. ఈ ఊరి అభివృద్ధి కోసం, ఈ ఊరి సంక్షేమం కోసం గ్రామ సర్పంచ్గా మా సతీమణి నిలబడింది. సో కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ మీ అమూల్యమైన ఓటును గీతా బొజ్జ గారికి వేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ గ్రామంలో కావాల్సినటువంటి వసతులను కానీ అభివృద్ధి కార్యక్రమాలను కానీ మేము ఖచ్చితంగా వాటిని అమలు పరుస్తాము. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఈ ఊరిలో కానీ ఈ ప్రాంతంలో కానీ చదువుకున్నటువంటి విద్యార్థులకు మా సూచనలు సలహాలు ఎప్పుడు ఉంటాయి. ఉద్యోగ అవకాశాలలో కూడా, ఉద్యోగ విషయాలలో కూడా మేము ఎక్కడ ఏ అవకాశం ఉన్నా కూడా వారికి హెల్ప్ చేయడానికి మేము ముందున్నాము. అదేవిధంగా ఈ ఊరిలో ఈ గ్రామంలో రోడ్లు కానీ నీటి వసతి కానీ ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఖచ్చితంగా వాటిని త్వరగా పరిష్కారం చేయడానికి కృషి చేస్తాము. తర్వాత ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ, తర్వాత పెన్షన్స్ల విషయంలో కానీ, రేషన్ కార్డుల విషయంలో కానీ మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, ఎలాంటి అనుమానాలు ఉన్నా తప్పకుండా మా దగ్గరికి తీసుకొస్తే ఖచ్చితంగా వాటిని ముందుకు తీసుకెళ్ళి సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం. సో గవర్నమెంట్ పథకాలు, ఏవైతే ప్రభుత్వ పథకాలు ఎవరికైతే అందుతలేవో వాటిని ఖచ్చితంగా వాళ్ళ ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఇంటికి అందేలా మేము కృషి చేస్తాము. అదేవిధంగా గ్రామ యువకులు ఏదైతే వారికి కావాల్సినటువంటి ఉపాధి విషయంలో కానీ, వారికి కావాల్సిన సూచనలు సలహాల విషయంలో కానీ ముందుండి వారికి తప్పకుండా ఉపాధిని కల్పించేటువంటి ప్రయత్నం చేస్తాం. సో కాబట్టి ఈ గ్రామ ప్రజలు ఇప్పుడు ఈ అభివృద్ధి కార్యక్రమాలను ఆలోచన చేసి ఎప్పుడు నేనే కావాలనుకోవడం, నాకే కావాలనుకోవడం అనేది ఒకరికి కాకుండా కొత్త వారికి అవకాశం ఇస్తూ వారిని